भारत का बच्चा ఇది ఫోటో కూడా గ్యాప్ లేదు ఆప్షన్ प्रधानाध्यापक शिक्षकगण और मेरे प्यारे साथियों, आज का दिन हर भारतीय के लिए गौरव का दिन है। 15 अगस्त स्वतंत्रता दिवस, इंडिपेंडेंस डे, चाहे जिस नाम से पुकारे, लेकिन वो नाम पुकारते हुए अगर आपको भारत के शूरवीरों की याद न आए तो दोबारा सोचना, क्योंकि आज हम जिस आज़ादी का जश्न मना रहे हैं ये उन्हीं की बदौलत है। लहू वतन के शहीदों का रंग लाया है, उछल रहा है जमाने में नाम है आज़ादी। लहू वतन के शहीदों का रंग लाया है, उछल रहा है जमाने में नाम है आज़ादी। सभी स्वतंत्रता सेनानियों को नमन करते हैं जिन्होंने अपनी जान की परवाह किए बिना देश आज़ादी कराने के लिए संघर्ष किया था। सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा। यह पंक्ति याद दिलाती है कि हिंदुस्तान हमारा है, हमारे देश की पहचान, संस्कृति हमारी परंपरा है, इसकी रक्षा करना हमारा कर्तव्य है। जय हिंद, धन्यवाद। ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని ఆంగ్లేయులు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. వారు మొదట మన దేశానికి వ్యాపారం చేయడం కోసం వచ్చారు. అప్పట్లో మన దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడి రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. వారిలో ఉండే అనైక్యత ఆధారంగా బ్రిటిష్ వారు ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. మన భారతీయుల్ని బానిసలుగా చూసేవారు. ఎదురు తిరిగితే వారికి కఠిన శిక్షలు విధించేవారు. అప్పుడు ఎంతోమంది నాయకులు మన దేశాన్ని ఇతర దేశం వాళ్ళు పరిపాలించడం ఏంటి, మన దేశాన్ని మనమే పాలించుకోవాలని భావించారు. ఉద్యమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించారు. 1857 సిపాయిల తిరుగుబాటు 1942 ఉద్యమం వరకు ప్రజలలో చైతన్యం కలిగిస్తూ దేశభక్తిని పెంపొందించారు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మొదలైన వారు ఎంతో కృషి చేశారు. వీరందరూ పోరాడే విధానం వేరైనా వీరందరి ఏకైక లక్ష్యం మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి హస్తాల నుండి విముక్తి కలిగించడం. ఈ పోరాటంలో చాలామంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలను కూడా విడిచారు. చివరికి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు. ఒకసారి ఆలోచించండి, వారు అంతా కష్టపడి వాళ్ళ కుటుంబాలను విడిచి వాళ్ళ బంధాలను విడిచి మన కోసం స్వాతంత్రం తెచ్చారు కదా. అలాగే మనందరం అమరవీరులుగా కానివ్వకుండా మన దేశ ఉన్నతి కోసం మన వంతు కృషి మనం చేయాలి. నేటి బాలల్లో రేపటి పౌరులు అన్నారు. కావున మనలో దేశభక్తిని పెంపొందించాలి. అలాగే మన జాతీయ జెండాను గౌరవించాలి. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. మన జాతీయ జెండాలో కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు ఉంటుంది. కాషాయ రంగు స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, సస్య సమృద్ధికి గుర్తు. మధ్యలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. అందులో 24 చక్రాలు ఉంటాయి. త్రివర్ణ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారు మన తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం. మన దేశం స్వాతంత్ర్యానంతరం అన్ని రంగాలలో విజయం సాధించింది.
విద్య, వైద్య, వ్యవసాయ, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. అదేగాక ముఖ్యంగా మన భారతదేశం ఎన్నో జాతులు, కులాలు, మతాలు కలగలిసిన దేశం. మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, విభిన్న సంస్కృతులు కలగలిసిన ఈ దేశంలో ఎలాంటి మతం, కులం, జాతి, సాంప్రదాయ ఆచారాలు లేకుండా కలిసికట్టుగా అందరం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా వందనం జరుపుకుంటున్నాం. ఇది ఇక మీదట కూడా కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. First of all, I wish you a very happy 78th Independence Day to all. This is Ramya from 10th standard. So I thought today I thought speaking few words about self-confidence. Self-confidence means believing in yourself. It is something that we need to develop in our self-time. It is the most important and major factor of a healthy and positive lifestyle. We all have different goals in our life. If we want to achieve those goals, self-confidence is a major factor to achieve those goals. It does not mean that self-confident person will always win and achieve success, but a confident person will always gain some knowledge from their mistakes and failures. Thank you for giving this opportunity, and try to believe in yourself and start self-confidence in your life. Thank you. ముందు వేసుకున్నా గట్టిగా. Morning to everyone. ఏంద్రా ఈ పాట తీసుకో. సంఘటనం ఒక యజ్ఞం, సంతగమన జీవనం, గలగల జలపాతం, ముని చింతాతన మోహం ఈనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిగలం, మిగిలిందాతన కోసం ఈ జనమైన తరతరాల భారతీయ తాపసులనే పాలన, తరతరాల భారతీయ పన్నాడా ఆయన మెల్లని రక్తి చూడు. నీ రక్తం నీ రక్తం బుద్ధ వస్తుంది. సౌండ్ తక్కువ పెట్టుకోరు బాగా ఇల్లు మేము పడదు.
స్టూడెంట్ వాణిజ్య కూడా నవాబ్ స్టూడెంట్. ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు మరియు కళాశాల మిత్రులకు అందరికీ నా 78వ సంవత్సరం స్వాతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ముందుగా స్వాతంత్ర శుభాకాంక్షలు. ఒకటి చిన్న స్టోరీ చెప్తాను. వాల్మీకి రామాయణంలో దేశభక్తి గురించి ఒకటి ఉంటుంది. శ్రీరాముడు మరియు విభీషణుడు లక్ష్మణుడు లంకను జయించడానికి రావణాసుని సంహరించడానికి వారిని దాటిపోతారు. అప్పుడు రావణాసురుని శ్రీరాముడు సంహరించిన తర్వాత శ్రీరాముడు విభీషణుడు లక్ష్మణుడు లంకా నగరాన్ని పరిశీలించడానికి వీధులలో పోతారు. లంకా నగరం ఎక్కడ చూసినా రత్నాలు రాసులు కుప్పలుగా, ఎక్కడ చూసినా ధనం, అన్ని భవంతులు బంగ్లాలే ఉంటాయి. అక్కడ మొత్తం ఏంటంటే అక్కడ ధనవంతులే. ఎందుకంటే రావణాసురుడు 3 లోకాలను జయించి అక్కడి ధనాన్నంతా లంకకు తీసుకుపోయాడు. సో అందుకు అక్కడ లంక నగరం అనేది ధనవంత నగరంగా మారిపోయింది. అప్పుడు ఒక ఆయన లంక నగర వాసులు అంటాడు శ్రీరామచంద్ర, మీరు మా లంకని పరిపాలించండి. ఇక్కడ ఇన్ని గానం ఉన్నాయి కదా మా దగ్గర, అన్ని వస్తువులు, అన్ని భూగర్భ జలాలైనా నీటి వనరులైనా బంగుళాలు భవంతులైనా ఇవన్నీ ఉన్నాయి కదా, మా ఎక్కడైనా పరిపాలించండి అంటాడు. అప్పుడు అయోధ్యలో ఏముంది, అయోధ్యలో ఏం లేదు అంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడు, జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి ఖరీయసి, అంటే కన్న తల్లి పుట్టిన ఊరు పుట్టిన దేశం ఎప్పటికీ మరవద్దు. అప్పుడు ఆ సందేశం ఏమన్నాడంటే తన దేశం గొప్పదని చాటి చెప్పిండు. సో అందుకు మనం ఇండియన్స్ కాబట్టి మన దేశాన్ని ఎప్పటికీ మరవద్దు. మనం ఎట్లా అంటే ఐక్యతగా ఉండాలి. మనది డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ. అంటే పక్కనున్న దేశాలన్నీ డెవలప్డ్ కంట్రీ. మనం ఏంటంటే మనం డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ చేసుకోవాలి. ఇంకా ఎట్లా అంటే ఇంకా చాలా చేసుకోవాలి. చాలా చేసుకోవాలి. ఇంకా ఇలాంటి జెండర్ గ్యాస్ ఏం తగ్గలేదు. ఇంకా అప్పుడు గాంధీజీ ఏమన్నాడంటే అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళ ఒంటరిగా తిరుగుతూనే భారతదేశం స్వతంత్రం వచ్చిందని అన్నాడు. కానీ అట్లా కాదు. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా స్వాతంత్రం లేదు. పుట్టిన 3 నెలల పాపకు కూడా స్వాతంత్రం లేకుండా పోయింది. కానీ మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేజ్ అవర్ వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫస్ట్ మనమే కావాలి. మనమే ముందుకు పోతే మనల్ని చూసి ఒక 10 మంది వస్తారు. అలా ఫస్ట్ మనమే ఎందుకు కావద్దు, అందుకు మనమే అని అనుకోవాలి. మా త్యాగాదనులారా మరచిపోము మేము, గుండెల్లో గొడు అడుగుతాం, పోరు దండం పెడతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు గణితలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చదువుకోగొడకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మట్టి వాసనలారా మల్లె పువ్వులారా మీరన్నా చూసింద్రా బాల కిషోరాల, పొద్దు పొడుపుల్లోనా మీ పేరు చూస్తున్నాం, పుస్తకాలలోనా మీ పేరు రాసుకుంటాం, కన్నీళ్ళతో పదునో కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం
Firstly, happy 78th Independence Day to all my friends, teachers and honorable principal sir. Today I want to speak briefly about two experiences that shape us profoundly: failure and pain. Failure is And often ABB, seen as a setback, but it is a fundamental part of growth. It challenges us to reevaluate our approaches and teaches us resilience. Each failure carries a lesson that, when embraced, propels us towards eventually success. Pain is an inevitable part of life. While it can be incredibly difficult, it can foster empathy and understanding. Through pain, we learn compassion and strength. Both failure and pain are not just obstacles, but opportunities. They test our resolve and refine our character. Thank you. All of you silence. Good morning to all. Happy Independence Day to all. నిర్మల సుర గంగాజల సంగమక్షేత్రం రంగుల హరి విందుల కిల్లుల నిలయం. నిర్మల సుర గంగాజల సంగమక్షేత్రం రంగుల హరి విందుల కిల్లుల నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతదేశం ఒక అద్భుత భాండం. నిర్మల సుర గంగాజల సంగమక్షేత్రం రంగుల విరపు ఇంకా లిరిక్స్ బీజం ఉత్తరాన ఉన్నతమైనది శిఖరం. దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగాసాగరం. పశ్చిమాన అంతమైన హిందూ సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతిలో ఒక పుణ్య ప్రదేశం. గర్భ పెరుగుతున్న భారతదేశం. వీర పుణ్య చరితలున్న ఆలయం. సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. కోయిలమ్మ పాడగలది సిన్సియర్ కొండ సిన్సియర్ ఉంటుంది రాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలిసి కొడుకు సమరస స్వభావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగాజల సంగమక్షేత్రం రంగుల హరి నేను గ్యాబ్లో ఫోటో పంపించుకుంటావు ఫోటో పంపిస్తావు గ్యాబ్లో ఏం వాడదులే జలాంగదండ మనదే అందాల బంధం ఆత్మీయ రాగం ఉంది ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన భరత మాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరత మాతకొకటే. ఏకమౌనం అంతా ఇవేళ వందే మాతరం అందామందరం. వందే మాతరం అందామందరం. Remind to one and all. నేను మంచిగా చెప్తా నీట్గా Stop talking. You are not able to. Remind to one and all. Happy Independence to all. मेरा जहां, ये मेरा घर, मेरा आशिया,
ये मेरी दुनिया तेरा काम क्या है किया, ये मेरा जहां, ये मेरा घर मेरा आसिया, ये मेरी दुनिया तेरा काम क्या है क्या। जीने के अंधेरे सूरज को ले आ गया, कांतों की रहे मिले मिले कालिया बिछाते वहाँ, चलते मस्ते में चल जाएंगे मंजिल महान, कल आने वालों के लिए तेरे कदम होंगे निशान। इतिहासों के शुरुआत आज से की है, आज जिंदगी है। तुम सबने एक जी गए थे जिसे कोई बुझा नहीं सकता, जो बुरंगी पास आ गए गिर जाएगी, जो पाप करीब आएंगे गिर जाएंगे। तुम सब सोलो हो, मशारे हो, चलते रहे। ये मेरा जहां, मेरा आसिया, ये मेरी दुनिया तेरे అలా काम పిలుతాను क्या నేను है किया। ఇది పిలుతా चीन के अंदर सूरज को ले आए मान, कांटों की रहे मेरे ఆయన పేరడుగా అని చెప్తాను आलिया बिछाते वहाँ, चलते मस्ती में चल जाएंगी मंजिल कहाँ, काल आने वालों को देख तेरे कारण कदम होंगे निशान। ये मेरा जहां, కారం పొడు ఉప్పు అన్న मेरा పాటరా आसिया, ये मेरी दुनिया तेरा काम क्या है किया। Good morning to everyone. First of all, happy Independence Day everyone. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు తగిలింది తల్లడిల్లే నీ దేహము, నెత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. పొత్తిల్లో ముట్టాడి మురిసిన అమ్మ, ఎలుసి ఎద మీద వాల్చిన నాన్న, గోరిందరాగాల దారాల చెల్లి, గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు. అర్ధరాత్రి పీడకల తట్టి లేపింది, ఉలికి పడ్డ గుండె ఊగి ఆగింది. అనుకుని అబద్ధం నాకెదురు వచ్చింది, కన్న కొడుకు కన్నీటి కల చెప్పింది. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. నూతన బాసికమే బాసిపాయని, నీడనిచ్చే చెట్టు నీలవాలేనని, మూడు ముళ్ళ మూడు నాళ్ళ ముచ్చటాయే, అడుగులేసిన తోడు నెత్తుడి మడుగాయే. చీకటింత ఒక్కటైన మాటలు, ఎంగిలి బట్టవి నా సిరి సింగులు, కడుపులో కనమైన నా సింగి తండ్రి, వీరుడై వరిగిండు నిలువన్న తండ్రి. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. థ్యాంక్ యూ. Friends, today we are celebrated Independence Day. I wish you a very happy Independence Day to all. I am speaking about few words, time management. Don't skip something if it has to be done, or if it is really important for you. You will keep procrastinating. You will not do it any time off. You will pass hours, days, and even by weeks just thinking about rather than acting on it. Once you start, realize your time management is quite of valuable. As డాన్స్ you grow bigger and
ఏ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. Thank you for giving this Stop wonderful shouting opportunity. from there. Why are you making noise? When you come here and stand in front of the podium and face the audience, you will realize the hard work behind that. Stop talking. சொல்லு அடுத்து. ఫోనే కింద పడుతుంది. గ్యాప్ వేసుకో. రాధిక రాధిక పోలు కూడా ఉంటారా అట్టే నిలబడి ఆ పోలు కూడా ఉంటా దీనికి. Good morning to all. It's a happy Independence Day to all. భారతదేశానికి ఇండిపెండెన్స్ 15th ఆగస్ట్ గ్యాప్ 1947 రోజున గ్యాప్ బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ గ్యాప్ మనకు ఇండిపెండెన్స్ని గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ ఇస్తారు బాగా. దానికన్నా ముందు వైఎస్ జగన్ రెడ్డి భారత జాతీయ ఉద్యమం దాదాపుగా 90 సంవత్సరాలు కంటిన్యూస్గా భారతదేశ స్వాతంత్రం కోసము భారతీయులైనటువంటి అనేక మంది లక్షలాది మంది ప్రజలు భారతదేశ స్వాతంత్రం కోసము ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఉద్యమం ఉవ్వెత్తున భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమయంలో బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ పాశవికమైనటువంటి చర్యలు చేపడుతూ లక్షలాది మంది భారతీయులని చంపేయడం జరిగింది. అయినప్పటికీ చెలించకుండా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా బ్రిటిష్ కలోనియల్ రూలర్స్కి అగెనిస్ట్గా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అందులో కొంతమంది జాతీయ నాయకులు అహింసా సిద్ధాంతం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి నమ్మిన వాళ్ళు అహింసా పద్ధతుల ద్వారా తమ ఉద్యమాలని చేపట్టడం జరిగింది. అట్లాగే అహింసా సిద్ధాంతం ద్వారా స్వాతంత్రం తీసుకురావడం కాదు, హింస ద్వారానే బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ని చంపి వాళ్ళ ద్వారా తద్వారా మనం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి విప్లవ వీరులు కూడా ఒకవైపు భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేశారు. వాళ్ళ మార్గాలు వేరైనప్పటికీ అందరి యొక్క
లక్ష్యం ఒకటే, అది భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం. చివరగా చాలామంది భారతీయులు అమరులయ్యారు. తర్వాత చాలామంది జాతీయ నాయకులు, తర్వాత పౌర సమాజం అంతా కూడా వాళ్ళ యొక్క జీవితాల్ని త్యాగం చేసి చివరికి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా భారతదేశం చాలా బ్యాక్వర్డ్గా ఉంది. కనీసము ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా 2 పూటల తినేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఆనాడు. బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ భారతదేశానికి రాకముందు భారతదేశం ప్రపంచంలో సుసంపన్నమైనటువంటి దేశంగా ఉంది. ఎప్పుడైతే భారతదేశం పైన బ్రిటిషర్స్ ఆధిపత్యం చెలాయించడం స్టార్ట్ చేశారో, వారు ఇక్కడ ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా కొల్లగొట్టడం కోసమే ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయించారు. ఇలా ఒక చిన్న దేశం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దాదాపు 60 కంట్రీలను తమ ఆధీనంలోకి తీసుకొని 60 దేశాల్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి లండన్ నగరానికి తీసుకెళ్ళారు. అది చాలా చిన్న దేశం. ఇలా ప్రపంచంలో ఉండే సంపద మొత్తం కూడా బ్రిటన్కి తరలించబడింది. ఇక్కడ ఉండేటువంటి నాయకులు దాన్ని గుర్తించి మన సంపద ఇంకా కూడా డ్రైన్ అవుతుంది, తీసుకెళ్తున్నారు, ఇంకా మనకేం మిగిలే పరిస్థితి లేదని చెప్పేసి అవసరమైతే మన ప్రాణాలను త్యాగం చేస్తైనా పణంగా పెట్టైనా కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలు పోరాటం చేసి చివరికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత స్లోగా భారతదేశం మళ్ళీ పునరుజ్జీవింపబడింది. తర్వాత అన్ని రంగాల్లో స్లోగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కానీ మనం అనుకున్నంత ఫాస్ట్గా భారతదేశం అభివృద్ధి చెందలేకపోయింది. ఇప్పటికీ కూడా మిగతా పక్కనే ఉన్నటువంటి చైనా లాంటి కంట్రీ 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అయినా అన్ని రంగాల్లో చైనా ఈరోజు ప్రపంచంలో చాలా నెంబర్ 2 ఎకానమీ స్టేట్గా ఉంది. అంటే ఇక్కడ ఉండేటువంటి భారతీయులందరూ ఇప్పుడున్నటువంటి సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము భారతదేశం. కానీ ప్రపంచంలో మరి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందామా అంటే చెందలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా తనకు నచ్చినటువంటి ప్రొఫెషన్ చూజ్ చేసుకొని ఆ రంగాలలో అభివృద్ధి చెందితేనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి. వ్యక్తి తనకు తానుగా తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. అలా చేయనంత కాలము ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. అంటే దేశం అభివృద్ధి చెందిందంటే వ్యక్తుల అభివృద్ధి, దేశ అభివృద్ధి. కాబట్టి మనమందరం కూడా, మీరందరూ కూడా ఇప్పుడు స్టూడెంట్ ఏజ్ లో ఉన్నారు. ఇంకొక 5 years 6 years తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్ లో స్థిరపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ నుండే మనము ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకునే ఎబిలిటీస్ ఎవ్రీ స్టూడెంట్కి ఉంటుంది. కానీ మనకు కావాల్సింది అలా దానిపైన అంకిత భావం చేయాలనేటువంటి అంకిత భావం ఉండాలి. మనకు చేయడానికి కావాల్సినంత పేషెన్స్ కూడా మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరగలుగుతాము. తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. రాబో 10 సంవత్సరాల్లో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ప్రపంచం మొత్తం కూడా ఒకవైపు అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ టెక్నాలజీ ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఏఐ టెక్నాలజీ అని చూస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఈవెన్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఆర్టిఫిషియల్ మెటా ఏఐ అని వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చాట్ చేస్తున్నాము, మనం ఏం చూస్తున్నాము అనేది కూడా వాళ్ళ సూపర్ కంప్యూటర్స్లో ఎప్పటికప్పుడు ప్రిజర్వ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 5-6 yearsలో
అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు గత 30-40 ఇయర్స్ బ్యాకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేశాయి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యొక్క మైండ్ని మ్యాపింగ్ చేసేసి మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా వాళ్ళ సూపర్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యొక్క మన ప్రైవసీ అనేది ఇక ఉండే అవకాశం లేకుండా ఉండే అటువంటి టెక్నాలజీని అమెరికా లాంటి కంట్రీస్ అభివృద్ధి చేశారు. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా మనం ఆలోచించే ఆలోచనలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. అంటే అట్లాంటి టెక్నాలజీని ఈరోజు అమెరికా లాంటి కంట్రీస్ అభివృద్ధి చేశాయి. మరి అట్లాంటి టెక్నాలజీకి విరుగుడుగా మనం కూడా కొత్త టెక్నాలజీని కనిపెట్టి మనం అలాంటి ప్రైవసీ లేనటువంటి ఈ హ్యూమన్ లైఫ్ని మనం కాపాడుకోవాలంటే మనం కూడా ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా కొత్త ఇన్నోవేషన్స్ని రూపొందించుకునే అవసరం ఉంది. కాబట్టి అదంతా కూడా ఇప్పుడు చేయాలంటే విద్యార్థులైన మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు అందరూ కృషి చేయాలి, కష్టపడాలి, పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కొంతకాలం తర్వాత 15-20 ఇయర్స్ తర్వాత మనకంటూ ప్రైవేట్ లైఫ్ ఏముండదు. మొత్తం ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనము దాని ద్వారా ఏమవుతుంది అంటే మనం చేయాలనుకున్నటువంటి పనులు కొన్ని సందర్భాల్లో అది వాళ్ళకు అడ్డంకిగా ఉన్నప్పుడు దాన్ని అక్కడే డ్రాప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనము మంచి కోసం ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ అది ఇతర దేశాల యొక్క వినాశనం కోసము, ప్రజల యొక్క వినాశనం కోసము, వాళ్ళ యొక్క సంపదను సృష్టించుకోవడం కోసం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తే కంపల్సరిగా అట్లాంటి టెక్నాలజీని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేయాలంటే అది ఒక్క విద్యార్థి లోకం ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా సెల్ ఫోన్స్లో ఉండేటువంటి టెక్నాలజీ తెలుస్తుంది. కానీ దానిలో ఆ టెక్నాలజీ ద్వారా మనము ఉపయోగించేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ ఫొటోస్ కానీ లేకపోతే ప్రైవేట్ చాట్స్ కానీ చేయకుండా డైరెక్ట్గా మనము మౌత్ టు మౌత్ మాట్లాడే విధంగా మీరు ఉండడం బెటర్. ఎందుకంటే మన ప్రైవేట్ లైఫే మనకు లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రొఫైల్ పిక్సో లేకపోతే ఇంకా మీ ఫొటోస్ గ్రూప్లలో షేర్ చేసినట్లయితే అవి కూడా బయట వాళ్ళకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇట్లాంటి టెక్నాలజీస్ ఇంకా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా మరి ఈ టెక్నాలజీ మన అందరి మైండ్స్ ఎలా మ్యాప్ చేస్తుంది అంటే నానో టెక్నాలజీ ద్వారా మన మైక్రోస్కోప్స్ కూడా అందనటువంటి చిన్న పార్టికల్స్ ద్వారా ఎయిర్లో వాళ్ళు ఆ నానో టెక్నాలజీ యొక్క పార్ట్స్ని రిలీజ్ చేస్తారు. అది మనం పీల్చుకున్నట్లయితే అది మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా మన మైండ్ మ్యాపింగ్ చేయబడుతుంది. వన్స్ మన మైండ్ మ్యాపింగ్ చేయబడిందంటే త్రూఅవుట్ లైఫ్ కూడా మనం ఆలోచించే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి టెక్నాలజీని మంచి కోసమే ఉపయోగించే విధంగా కొన్ని కొత్త ఇన్నోవేషన్ సృష్టించాలంటే మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. చేస్తేనే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వసుదైక కుటుంబాన్ని ఒక్క భారతదేశం మాత్రమే ఇప్పటి వరకు నిలబెడుతూ వచ్చింది. అది ఇంకా కొనసాగించాలంటే అది మీ అందరి పైన ఆధారపడి ఉంటుంది. మనకు జనాభా ఒకటే ఇంపార్టెంట్ కాదండి. 140 కోట్ల జనాభా ఉంది, కానీ మనము చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నాం. మొన్న ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి. ఒలింపిక్స్ గేమ్స్లో మనకు వచ్చినటువంటి ప్రైజెస్ ఎన్ని? ఓన్లీ 8 ప్రైజెస్ వచ్చాయి. అది కూడా ఒక గోల్డ్ మెడల్ కూడా రాదు. మరి 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. అది కూడా వచ్చినటువంటి ప్రైజెస్ 8 ప్రైజెస్. అదే చిన్న కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి చిన్న కంట్రీస్, యుక్రెయిన్ లాంటి కంట్రీ కూడా మనకంటే మంచి పొజిషన్లో ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది జనాభా అనేది ఇంపార్టెంట్ కాదు. ఉన్నటువంటి జనాభా ఎంతవరకు వర్త్ఫుల్గా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు, దాన్ని బట్టి ఆ దేశం ఆధారపడి ఉంటుంది.
కాబట్టి మనమందరం కూడా మన సామర్థ్యాలకి పదను పెట్టి మనం అన్ని రంగాల్లో మనం కూడా అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన చుట్టూ ఉండేటువంటి నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా డెమోక్రసీలో ఫీల్ అయ్యారు. శ్రీలంక చూసినా, నేపాల్ చూసినా, బంగ్లాదేశ్ చూసినా, పాకిస్తాన్ చూసినా, ఆఫ్ఘనిస్తాన్ చూసినా, ఏ కంట్రీ చూసినా మన చుట్టూ ఉండే నైబరింగ్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశానికి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం. అలాంటి ప్రమాదాల్ని మనము అణిచివేయాలి అంటే మనమంతా ఐక్యంగా ఉండాలి, యూనిటీగా ఉండాలి. అప్పుడే శత్రు దేశాలన్నింటినీ జయించే అవకాశం ఉంది. అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్, చిన్న కంట్రీస్ యుద్ధం చేస్తున్నాయి చాలా రోజుల నుండి. ఇజ్రాయెల్ కంట్రీ చాలా చిన్న కంట్రీ, పాపులేషన్ వచ్చేసి 90 lakhs, ఓన్లీ 90 lakhs పాపులేషన్. అంటే హైదరాబాద్ సిటీ కంటే తక్కువ పాపులేషన్ దాదాపుగా 50 యుద్ధాలలో ఆ దేశము విజయం సాధించింది. దాదాపుగా 20 దేశాలు దానిపైన అటాక్ చేశాయి. అయినా కూడా ఆ దేశము ఎప్పుడు అపజయం పొందలేదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి 90 లక్షల మంది ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సామర్థ్యాలని సరిగా ఉపయోగించుకున్నారు, టెక్నాలజీని సరిగా వాడుతున్నారు. అక్కడే గొప్ప డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు యుద్ధాలు చేస్తూ వస్తున్నా కూడా ఏ దేశం కూడా వాళ్ళని ఓడించలేదు. కాబట్టి మనం కూడా మన సామర్థ్యాలని ఉపయోగించుకోకపోతే వృధాగా మన జీవితాన్ని వృధా చేసుకున్నట్లయితే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మనము ఈ భూమిపైకి వచ్చినాం అంటేనే కొన్ని సామర్థ్యాల్ని నేర్చుకోవాలి. దేశం కోసము, సమాజం కోసము, ప్రపంచ ప్రజల కోసము మనం దాన్ని అంకితం చేయాలి, ఉపయోగించాలి. అప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా మార్కుల కోసము, సర్టిఫికెట్స్ కోసము చదవకుండా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము మాత్రమే మీరు సర్టిఫికెట్స్ ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి. ఈ వీడియో అయిపోయి కొంతవరకు మాత్రమే సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయి, కానీ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని సమాజానికి ఉపయోగపడతారని, సమాజంలో ఉండేటువంటి చాలా రకాల రుగ్మతులకు మీరే సొల్యూషన్స్ని చూపించి నవ భారతాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మన మోడల్ స్కూల్ నుండి చాలామంది స్టూడెంట్స్ ట్రిపుల్ భాషల్లో చదువుతున్నారు. అట్లాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 2-3 days నుండి మీరందరూ కూడా చాలా చక్కగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నట్లయితే దాన్ని రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేస్తే ఆ రంగంలో మీరు మంచిగా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆటలు, పాటలు, దాంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా చదవడం అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అభ్యసించాల్సినటువంటిది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేసి దానిలో విజయం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే, శ్రీ విద్య కోసం సావిత్రిబాయి ఫులే. నెక్స్ట్ పిల్లల కోసం, స్త్రీల కోసం అనాథాశ్రమ టాపిక్స్ కూడా మన భారతదేశంలో శ్రీ విద్య కోసం ఎంతో పాటుపడిన మహిళా ఉద్యమకారిణి, గొప్ప రచయిత్రి, సంఘ సంస్కర్త.
ఆమె జీవితం కోసం ఎంతో కృషి చేసింది. అప్పుడు ఒకవేళ ఆమె యొక్క త్యాగం లేకుంటే మనం ఈరోజు చదువుకొని ఉండేవాళ్ళం కాకపోయేమో. మరి అప్పుడు సొసైటీలో ఘోరంగా ఉంది నడుము. స్త్రీలకి అసలు ఇంపార్టెన్స్ అనేది లేదు, చదువుకోవాలని వాళ్ళకి బయట పంపించేవాళ్ళు కాదు. దానికోసం ఆమె జెండా మూడు ఉంటుంది మోసం జెండా కూర ఉంటుంది. పాట విందాం. ఇంకా వాటర్ మనది ఏమన్నా వాటర్ మనది ఏమన్నా అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల ఎండల మారి అవి టూర్ పోయినప్పుడు ఉన్నారు జగ్గులు. ఈ దేశపు మొదటి పంక్తులమ్మరసేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంక్తులమ్మల చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అయిపోయింది 15 నిమిషాలు అయిపోయింది వీడియో అయింది. మహనీయులను 3 నిమిషాలు 30 సెకండ్లు సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసిన చదువుల జెండగా మారి అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని తొలగించిన మేధస్సును అజ్ఞానం తొలగించిన రోజులను ఆ చీకటిని తొలగం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను